అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. బట్ 12 ఏళ్ళ నుంచి చాలా థ్యాంక్స్ చెప్పడం మొదలెట్టాను దేవుడికి. నాకు అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు, జీవిత భాగస్వామిని ఇచ్చినందుకు. కానీ ఎక్కడో థ్యాంక్స్ చెప్తున్నాం, కానీ ఏంటిది, ఏం జరుగుతుంది అనేది ఒక జిజ్ఞాస మొదలైంది. ఖచ్చితంగా. సో ఆన్సర్ చెప్పేవాళ్ళు మనకు గురువులే. సో గురువుని వెతుక్కుంటూ బయలుదేరాను. ఇంకా ఈ గురువుని ఆ గురువుని కలవడము, కూర్చోవడం వాళ్ళతోటి అలా జరుగుతున్నప్పుడు చాలా మంది రిజెక్ట్ చేశారు. చాలా అసలు గురువును వెతకాలని ఎందుకు అనిపించింది? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నార్మల్ గా ఈ రోజు ఏదైనా సరే మన గూగుల్ గురువు ఉన్నది కదా అనుకుంటారు ప్రతి ఒక్కరు. అవును. అంటే గూగుల్ తెలియదు ఏమున్నదా, మనం ఏదైనా అది చెప్పేస్తుంది అని చెప్పి. ఇటువంటి ఎట్ ది సేమ్ టైం మీరు పూర్తిగా మళ్ళీ సాఫ్ట్వేర్ వైపు ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో గురువు కావాలి మనకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకంటే ఎవరికి ఏం తెలియదు, నాకు తెలిసినట్టు ఈ భూ ప్రపంచంలో మరొకరికి ఏం తెలియదు అని అనుకునేటటువంటి తత్వం అందరి లోపల ఉంది. తప్పని కూడా చెప్పాను కొన్ని సందర్భాలు.